కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మోసాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క మోసాలని ప్రజలు గ్రహించి వారిచ్చిన హామీలని అమలుపరచలేక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే ఆ వ్యతిరేకతని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతికి తెరలేపింది. అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అడుగులకు మడుగులొత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల సమక్షంలోనే నిన్న అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామంలో మా పార్టీ కార్యకర్తలు మోహన్ రావు గారు అట్లాగే రవి గారి మీద దారుణంగా దాడి చేయటం జరిగింది. మా పార్టీ కార్యకర్త రవికి మీద ఒక అత్యంత పైశాచికంగా దాడి చేయటం అనేది మేము ఖండిస్తున్నాను. ఒకటి భౌతిక దాడులతోనే దీనికి పరిష్కారం అని ప్రభుత్వం భావించినా కాంగ్రెస్ పార్టీ భావించినా అది వారి మూర్ఖత్వం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము కానీ చేతులు ముడుచుకొని కూర్చొని లేము. మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాజకీయంగా భౌతిక దాడులకి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక శాంతియుతమైనటువంటి తెలంగాణ కావాలని కేసీఆర్ గారు కాంక్షించారు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు కూడా వారి యొక్క పబ్బం గడుపుకోవడం కోసం వారి యొక్క ఇచ్చిన హామీల్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసుకోవటం అనేది ఒక హేయమైన చర్య. ఇప్పుడే మా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే గారు మెచ్చా నాగేశ్వరరావు గారితో కలిసి దాడిలో గాయపడ్డటువంటి మా కార్యకర్త రవిని పరామర్శించడం జరిగింది. వారు కోలుకుంటున్నారు. పోలీస్ అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే దోషులు ఉన్నారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి చట్ట ప్రకారం అనేటువంటిది. పోలీస్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నాను ఎమ్మెల్సీగా, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అడుగులకు మడుగులొత్తితే భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లించుకుంటారు. ప్రత్యేకించి కొత్తగూడెం డీఎస్పీకి హెచ్చరిస్తున్నా, నీకు పదవి అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటిది, ప్రజలు ఇచ్చినటువంటిది. కాంగ్రెస్ పార్టీ నీకు ఉద్యోగం ఇవ్వలేదు. ఒకవేళ నీకు కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగం చేయాలి అనుకుంటే నీ ఉద్యోగానికి కాకి డ్రెస్కి రిజైన్ చేసి కాకి డ్రెస్ తీసుకేసి ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులకు సంబంధించిన ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఉద్యోగం జాయిన్ అయ్యి వారికి ఊడుగం చేయి. అంతేగాని కాకి డ్రెస్ వేసుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద నువ్వు నోరు పారేసుకొని తిట్టడం కొట్టడం చేస్తే భవిష్యత్తులో నువ్వు రిటైర్ అయినా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నిన్ను వదిలిపెట్టమని కొత్తగూడెం డీఎస్పీని హెచ్చరిస్తున్నా. కొత్తగూడెం డీఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అధికారుల మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే మీరు పోలీస్ వ్యవస్థ ఉంది, గ్రామాల్లో ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడటం కోసం, లా అండ్ ఆర్డర్ను కాపాడటం కోసం ఎవరైతే దాడి చేసినారో వాళ్లకు వత్తాసు పలికేసి మీరు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లాగా మీరు బిహేవ్ చేయొద్దని చెప్తున్నాం. అదే సందర్భంలో ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులకు కూడా గతంలో ఎప్పుడు కూడా లేదు. ఒక మంత్రి గారు ఈ పార్టీలోనే ఉండే మంత్రిగా పనిచేశారు, ఇంకొక ఆయన మంత్రి గారు ఈ పార్టీలోనే ఎంపీగా చేశారు. ఏ రోజు కూడా ఈ యొక్క జిల్లాలో ఇలాంటి భౌతిక దాడులు జరగలేదు. ప్రత్యేకించి అశ్వరావుపేట నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం, చాలా అందరూ సామరస్యంగా ఉండే నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో కూడా దాడులకు పురికొల్పడం అనేటువంటిది కరెక్ట్ అయినది కాదు. మీరు ఇప్పటికైనా మీ యొక్క వైఖరిని మార్చుకోండి. మార్చుకోకపోతే మీకు ఖచ్చితంగా ప్రజా కోర్టులో శిక్ష పట్టడం గ్యారంటీ. బీఆర్ఎస్ పార్టీగా మేము అన్ని మార్గాలను అన్వేషిస్తాం మా పార్టీ కార్యకర్తల నాయకులు రక్షించుకోవడం కోసం. కాబట్టి వీరికి ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి మీద ఇమీడియట్గా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని జిల్లా మంత్రులకి అట్లాగే జిల్లా పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.